ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు గత 5 ఏళ్ల నుండి ఎక్సెప్ట్ సాక్షిలోనేమో వ్యతిరేక కథనాలు వచ్చేది. వాళ్ళు తెలుగుదేశంతో కుమ్మక్కయ్యాడు ఆ నాయకుడు, జనసేనతో కుమ్మక్కయ్యాడు, కావాలని చేస్తున్నారు, అవినీతి పరులు, దుర్మార్గులు, రాక్షసులు అన్నట్టు. అదే సందర్భంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ, ABN ఇవన్నీ ఏం రాసుకొచ్చాయంటే ప్రభుత్వ ఉద్యోగులు చాలా నిజాయితీ పరులు, వాళ్ళు బాధ్యత కష్టపడతారు, రాత్రి పగలు కష్టపడతారు, అట్లాంటి వాళ్ళని కడుపు కొడుతున్నాడు, వాళ్ళకి సంబంధించి OPS అడుగుతుంటే అట్లాగా OPS ఇవ్వకుండా మోసం చేశాడు, మాట తప్పాడు, మడమ తిప్పాడు, CPSఏ బదులుగా GPS అంటూ ఓ దొంగ నాటకం ఆడాడు అని రాసుకొచ్చాడు. నేను అప్పటి నుండి ఇప్పటిదాకా నా మాటలో అయితే ఏ మార్పు రాలేదు. CPS రద్దు చేస్తానన్నాడు, CPS ప్లేస్లో GPS తెచ్చాడు. OPS ఇస్తానని జగన్ అన్న. OPS ఇవ్వడం అసాధ్యమైన పని. OPS ఇవ్వడం ప్రారంభిస్తే రాష్ట్రం ఇంకే పని చేయలేదు. మొత్తం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద డబ్బులు ఇస్తే జీతము పెన్షన్ కిందన అప్పు తెచ్చి కట్టాల్సి వస్తుంది తప్పించి ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వల్ల కాదు అన్నట్టు నేను అప్పటి నుండి చెప్తున్నా. దాని మీదన అయినా లేదు వచ్చేస్తుంది రేపు పొద్దున అనుకున్నారు. అయితే ఎక్కడ హామీ ఇవ్వాలి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ. OPS పవన్ కళ్యాణ్ అన్నమాట ఏంటి, నేను అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపు వాళ్ళతో సంప్రదించి పరిష్కారం. నేను ఆ రోజున కూడా చెప్పా, ఆయన పరిష్కారమైన మధ్య మార్గం అంటున్నారు కానీ OPS తెస్తానంటలేదు, ఇది జరిగే పని కాదు అన్నట్టు. GPSకి అంతకైతే ఇంకో రూపాయి యాడ్ చేస్తారేమో తెలియదు, అంత మించి ఏం చేయలేరు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు, అల్టిమేటం ఇచ్చారు, OPS ఇవ్వాల్సింది లేకపోతే ఉద్యమాలు చేస్తామని. దాన్ని ఇప్పుడు సాక్షి హైలైట్ చేస్తుంది, వాళ్ళందరి బాధల్ని, వాళ్ళకి సంబంధించి కవరేజీని. అందులో కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం, GPS గెజిట్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం తేవాలని డిమాండ్, 18, 16, 17 తేదీలో నిరసన ప్రదర్శన చేస్తున్నట్టు APTF వెల్లడి అన్నట్టు. ఇది చివరికి ఇవాళ సాక్షి వాళ్ళకి వెనుదనుగా నిలబడుతుంది అనమాట.